అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజైతే మరొక మంచి కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాను. అది నా క్రాకరీ కలెక్షన్ అండి. సో నాకు కిచెన్ ఐటమ్స్ అన్నా క్రాకరీ అన్నా చాలా ఇష్టం అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా వాటికి సంబంధించిన ఏమైనా యూనిక్గా కనపడినా లేకపోతే నాకు నచ్చినవి కనపడినా తెచ్చుకుంటూ ఉంటాను. మోస్ట్లీ ఎక్కువ క్రోకరీ ఐటమ్స్ అయితే తెచ్చుకుంటాను. ఎందుకంటే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు అప్పుడు యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది కదా. సో అందుకని అనమాట. అండ్ ఇందులో కొన్ని అయితే నాకు గిఫ్ట్స్ వచ్చిన ఉన్నాయి, కొన్ని అయితే నేను కొనుక్కుని ఉన్నాయి పర్సనల్గా. సో అవైతే మీకు చూపిస్తాను. అండ్ ఇవే కాదండి, ఇంకా ఉన్నాయి. సో మీకు ఈ వీడియో నచ్చితే సో పార్ట్ 2 కూడా పోస్ట్ చేస్తాను నా క్రోకరీ కలెక్షన్ది. సో ఇప్పుడైతే నా క్రోకరీ కలెక్షన్ చూసేయండి. మోస్ట్లీ ఇందులో అయితే ఇప్పుడు నేను ఓన్లీ జగ్ సెట్స్ అండ్ అలాగే బౌల్స్ అయితే చూపిస్తాను. నా దగ్గర ఉన్న వెరైటీస్లో. అండ్ మిగతా క్రోకరీ అయితే నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఈ టీ కప్ సెట్ అండి. ఇదైతే నాకు గిఫ్టే వచ్చింది. సో ఎవరో ఇచ్చారు, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. దీన్ని జాగ్రత్తగా దాచుకున్నాను. సో నాకు చిన్న పెద్ద ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా ఉన్నాయన్నమాట టీ కప్స్ మీద. సో ఇలా బొమ్మలు అయితే ఉన్నాయి. నాకు ఇలాగా యూనిక్గా సింపుల్గా ఉంటే నాకు చాలా ఇష్టం. సో అందుకని నేను ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటాను, ప్లెయిన్ ఉన్నవి. సో అవైతే మనకి క్లీనింగ్కి కూడా చాలా ఈజీగా ఉంటాయి. సో అందుకని అనమాట. సో ఇదైతే ఫస్ట్ టీ కప్ సెట్ అనమాట. ఇదైతే ఇంకా ఓపెన్ చేయలేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఒక 2-3 టీ కప్ సెట్స్ ఉన్నాయన్నమాట. అవి మీకు చూపిస్తాను లాస్ట్లో. సో అవైతే ప్రెజెంట్ రెగ్యులర్గా యూజ్ చేస్తాను. సో అన్నీ ఒకేసారి ఎందుకని చెప్పినట్టు ఇది దాచుకున్నాను అనమాట. సో ఇది పక్కన పెట్టేద్దాము. అండ్ నెక్స్ట్ వన్ అయితే చూపిస్తాను. సో ఇదైతే ఒక జగ్ అండ్ గ్లాస్ సెట్ అనమాట. సో ఇదైతే పూర్తిగా థర్మోకోల్ ఉడికింది. బట్ ఇట్లా ఉంటే ఏంటంటే డస్ట్ అది పట్టదని చెప్పి నేను ఇందులోనే వదిలేసాను. బట్ అయినా కూడా కొంచెం డస్ట్ అయితే పట్టింది. అండ్ జగ్ అయితే ఇలా ఉందన్నమాట. ఫ్లవర్ డిజైన్ వచ్చి పింక్ కలర్. అండ్ అదే సేమ్ గ్లాసెస్ కూడా వచ్చాయి, జ్యూస్ గ్లాసెస్ లాగా. మ్యాక్సిమం ఒక 200 ml పట్టచ్చు. సో ఇవైతే చాలా బాగున్నాయి. సో అండ్ నా ఫేవరెట్ కలర్ పింక్. సో అందుకని నాకు ఈ గ్లాసెస్ అయితే ఇష్టం అనమాట. సో ఇది కూడా నేను 1-2 సార్లు యూజ్ చేశాను అంతే. సో ఇది ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను, రెగ్యులర్గా అయితే యూజ్ చేయను. ఎందుకంటే రెగ్యులర్గా మనం హడావిడిలో ఉంటాం కాబట్టి సో అటు ఇటు పడేస్తూ ఉంటాను అనమాట. రెగ్యులర్గా నేను స్టీలే యూజ్ చేస్తాను. సో అందుకని ఇది చాలా తక్కువ యూజ్ చేస్తాను అనమాట. అండ్ నా దగ్గర మొత్తం 3 జగ్ సెట్లు ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వన్ అయిపోయింది. అండ్ సెకండ్ వన్ అయితే ఈ గ్రీన్ జగ్ సెట్ అనమాట. దీనికి గ్లాసెస్ కూడా ఇలా గ్రీన్ కలర్లో వచ్చాయి. మోస్ట్లీ ఇది నాకు కలర్ నచ్చి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇలా మొత్తం అంతా ఉంటుంది, ఇలాగా గ్రీన్ కలర్ లైన్స్ ఉంటుంది అనమాట. అండ్ గ్లాసెస్ కూడా సేమ్ అంతే, గ్రీన్ కలర్ మీద ఇలా సిల్వర్ లైన్స్ వస్తాయి. సో ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఇది జగ్ అయితే చాలా చిన్నది వచ్చిందనమాట. బట్ చూడ్డానికి బాగుంది. ఇది డిజైన్ కూడా దీనికి ఇలా ఎల్లో అండ్ అలాగే పింక్ కలర్లో వచ్చిందనమాట. అండ్ జగ్ అంటే మోడల్ కూడా చాలా బాగుంది. సో వీటికి అన్నీ కూడా ఇలా ప్లాస్టిక్ కప్స్ అయితే వచ్చాయి. సో మనం కావాలంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు మనం జగ్స్ని. సో ఎవరైనా వచ్చినప్పుడు జ్యూసెస్ అవి పోయడానికి సో ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో వీటికి గ్లాసెస్ వచ్చాయి అనమాట. సేమ్ జగ్ ఏ డిజైన్లో వచ్చిందో ఆ డిజైన్లోనే గ్లాసెస్ వచ్చాయి. బట్ ఏంటంటే గ్లాసెస్ ఇందాకల సైజ్ కన్నా కొంచెం చిన్న సైజ్ అనమాట. సో చూడండి, 2 పక్క పక్కన పెట్టి చూపిస్తాను. సో అలా అయితే మీకు అర్థమవుతుంది. ఇది ఇందాక చూపించిన సైజు, ఇది ఇప్పుడు సైజు. ఇవి ఏంటంటే కొంచెం ఎవరికైనా డ్రింక్స్ ఇవ్వాలన్నా
సో అట్లాంటివి ఇవ్వాలంటే ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి ఇది నేను లాస్ట్ టైం విశాల్ మార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇవి ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ ఏమీ ఉండవు. సో నాకు మోస్ట్లీ ట్రాన్స్పరెంట్ అన్నా కూడా చాలా ఇష్టం. సో చూపిస్తాను. ఇలా అనమాట, మొత్తం ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంటుంది కదా. సో ఇక్కడైతే అటు ఇటు అంటే మనకి పట్టుకోవడానికి ఈజీగా ఉండేట్టు ఇలా, సో లోపలికి ప్రెస్ అయినట్టు ఉందన్నమాట డిజైన్. సో ఇలా అయితే మనకి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో ఇవైతే నేను విశాల్ మార్ట్లో తీసుకున్నట్టున్నాను, ఆ విశాల్ మార్ట్లోనే తీసుకున్నాను. ఇదైతే చాలా తక్కువ ప్రైస్కి వచ్చిందండి, నాకైతే చాలా నచ్చింది. మేబీ ఇది 199 ఇక్కడ ఉంది ప్రైస్. 199 చాలా తక్కువ అనిపించింది. సో అందుకే నేను క్రోకరీ ఎక్కువ విశాల్ మార్ట్లోనే తీసుకుంటూ ఉంటాను, ఎందుకంటే నాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది అండ్ చాలా వైడ్ వెరైటీస్ దొరుకుతాయి కదా. సో అందుకని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి సేమ్ అలాగే ట్రాన్స్పరెంట్ గ్లాసెస్లోనే ఇది ఇంకొక డిజైన్ అనమాట. ఇది రెగ్యులర్ డిజైనే. సో ఇది కూడా ట్రాన్స్పరెంటే. ఇదేంటంటే ఇలా థర్మోకాల్ డబ్బాలో ఉండింది, అందుకే థర్మోకాల్ అంటుకుంది. సో నేను ఎలా అయితే ఏదైనా కూడా ఎలా కొంటే ఇలాంటివన్నీ కూడా చాలా కాస్ట్ పెట్టుకుంటాం కాబట్టి సో వాటిని మాత్రం చాలా జాగ్రత్తగానే యూజ్ చేసుకుంటాను అండ్ అలాగే జాగ్రత్తగానే దాచుకుంటాను. అండ్ ఇందాకలా విశాల్ మార్ట్లో చూపించాను కదా, దానికన్నా ఇది కొంచెం గట్టిగా ఉందన్నమాట గ్లాసు. అది కొంచెం థిక్నెస్ తక్కువ ఉంది, ఇది కొంచెం బాగా థిక్గా ఉందన్నమాట. సో అది. అండ్ ఇదైతే ఇంకొక గ్లాసెస్ సెట్. ఇది కూడా అలాగే మొత్తం 6 పీస్ అయితే వచ్చాయి. సో ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవన్నమాట. సో ఇవి ఏంటంటే ఒక 4 గ్లాసెస్ అండ్ అలాగే 2 బౌల్స్ అన్నమాట. సో ఇది ఇలా సెట్. సో ఇలా 4 గ్లాసెస్ వచ్చాయి అండ్ అలాగే 2 బౌల్స్, స్నాక్ బౌల్స్ వచ్చాయి. అంటే డ్రై ఫ్రూట్స్ అట్లా ఏం పెట్టుకున్నా జ్యూస్ అలా ఇవ్వడానికి ఇట్లా వచ్చాయి. నాకు మోస్ట్లీ దీని డిజైన్ అయితే చాలా నచ్చింది. సో కింద చూడండి మనకి ఇలా స్క్వేర్ టైప్లో ఉండి ఇలా పర్పుల్ కలర్ అయితే ఉందన్నమాట. సేమ్ అదే డిజైన్ ఇక్కడంతా కూడా. ఇది మనకి చెక్కుల్లా కనబడుతుంది కదా, ఇది లోపల నుంచి ఉంది, సో పైనుంచి కాదు. సో సేమ్ అదే డిజైన్లో గ్లాస్ కూడా వచ్చింది అండ్ కింద సేమ్ బోటమ్ అంతా సేమ్ అదే కట్లో వచ్చిందన్నమాట. సో ఇవైతే 4 గ్లాసెస్ అండ్ అలాగే 2 బౌల్స్ అన్నమాట. సో ఇవి ఎవరైనా వచ్చినప్పుడు మనకి డ్రై ఫ్రూట్ సో ఇలాంటివి ఏమైనా సర్వ్ చేయాలంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి బౌల్ సెట్స్ చూపిస్తాను మీకు. సో ఇలా బౌల్తో పాటు 6 బౌల్స్ వస్తాయి కదా. సో ఇది వచ్చి పెద్ద బౌల్ అండ్ ఇలా 6 బౌల్స్ చిన్నవి వచ్చాయి అనమాట. నేను దీని డిజైన్ క్లియర్గా చూపిస్తాను. సో ఇలా ఉందన్నమాట. సో ఇదంతా కూడా కొంచెం మనకి రఫ్గా ఉంది, బట్ పట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా ఉన్నవి ఏంటంటే మనకి అంత వేరం చేతిలో ఉండి జారిపోవు. అండ్ ఇదైతే చాలా స్ట్రాంగ్ బౌల్ అనమాట. సో ఇలా అనమాట, ఇలా ఉంది డిజైన్ అంతా. పింక్, ఎల్లో అండ్ పింక్ అలా వచ్చింది అండ్ మధ్యలో ఇక్కడైతే ఒక ఫ్లవర్లా వచ్చిందనమాట. సేమ్ ఇదే డిజైన్లో ఈ చిన్న బౌల్స్ కూడా వచ్చాయి. చూడండి సేమ్ పెద్ద బౌల్ డిజైన్లోనే ఇలా చిన్న బౌల్స్ కూడా వచ్చాయి అనమాట. ఇవైతే మొత్తం 6 బౌల్స్ వచ్చాయి. నేను 4 ఇప్పుడు కిచెన్లో యూజ్ చేస్తాను అనమాట. ఎవరో వచ్చారని మొన్న పెట్టాను. సో అవైతే కిచెన్లో ఉండిపోయి 2 అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సేమ్ అందులోనే ఇది ఇంకొక సెట్. ఇదైతే కొత్తది, ఇది ఓపెన్ చేయలేదు. సో ఇలా వచ్చిందనమాట. సో ఆ సెట్ కూడా ఇలాగే వచ్చింది. సో ఇదైతే ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంది. ఇది కూడా కిందన బేస్ అయితే ఇలా ఉందన్నమాట, ఇలా. సో ఇలా ఉంది అండ్ ఇదంతా కూడా ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చిందనమాట. సో బౌల్ ఇలా చూడడానికి అయితే ఇలా ఉంది. సో చాలా బాగుంది. అండ్ సేమ్ ఇదే ప్యాటర్న్లో చిన్న కప్స్ కూడా వచ్చాయి. సో ఇవి కూడా అయితే ఒక 6 వరకు వచ్చాయి అన్నమాట. సో ఇలా అన్నమాట. ఇదైతే ఫుల్లీ ప్యాక్డ్ ఉంది, ఎందుకంటే నేను యూజ్ చేయలేదు.
సో అన్నీ ఒకేసారి యూజ్ చేయడం ఎందుకని చెప్పేసి సో కొన్ని అయితే నేను సేవ్ చేసి వదిలేస్తాను అనమాట. అలాగా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు యూజ్ చేద్దామని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అయితే మీకు కొన్ని బౌల్స్ అయితే చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే ఇది సూప్ బౌల్ అనమాట. ఇది ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, గుర్తులేదు. అండ్ దీనికి స్పూన్ కూడా ఉంటుంది సైడ్న. సో అదేంటైందంటే ఒకసారి నేను సూప్ తాకుతూ సిరామిక్ది కదా, స్పూన్ కింద పడేటప్పటికి ఇరిగిపోయింది అనమాట. సో బట్ బౌల్ మాత్రం చాలా బాగుంది. సో ఇలా దీని మీద రాసిందనమాట, బట్ మొత్తం అంతా సూప్ అని రాసింది. ఎంజాయ్ ద హ్యాపీ లైఫ్ అలా ఏదో రాసిందంటే. సో అదొక సూప్ బౌల్. నెక్స్ట్ వచ్చి ఇవి కామన్ బౌల్స్, నాకు తెలిసి ఇవి చాలా మంది దగ్గర ఉండే ఉంటాయి. సో ఇందులోనే బ్లూ కలర్ ఉంది, గోల్డ్ కలర్ ఉంది. సో ఈ 2 కలర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. 6 బౌల్స్ లాగా ఉన్నాయి. ఇదేంటంటే వాటర్ డ్రాప్స్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది బ్లూ కలర్లో ఉంది. ఇవైతే 6 బౌల్స్ దాకా ఉన్నాయి. సో 6 బౌల్స్ అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చి ఇవి కూడా అంతే, ఇందాక చూపించాను కదా సేమ్ సెట్ లాగా 2 బౌల్స్ అండ్ అలాగే 4 గ్లాసెస్ అయితే వచ్చాయన్నమాట. సో ఇది బౌల్. సో బౌల్ డిజైన్ అయితే ఇలా ఉంది. అండ్ గ్లాసెస్ మీకు చూపిస్తానండి. ఇది ఒకటి గ్లాసెస్. సో ఇవైతే గ్లాసెస్ అనమాట. సో ఇలా ఒక 4 బౌల్స్ అండ్ 4 గ్లాసెస్ అయితే వచ్చాయి. సారీ 2 బౌల్స్ అండ్ 4 గ్లాసెస్ అయితే వచ్చాయి. సో గ్లాస్ డిజైన్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇదైతే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను కిచెన్లో, ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు వాటర్ ఇవ్వడానికి కానీ రెగ్యులర్గా అయితే యూజ్ చేస్తాను అనమాట. సో అందుకని అవి కిచెన్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బౌల్స్. సో దీని డిజైన్ అయితే ఇలా ఉంది. సో పర్పుల్ అండ్ ఎల్లో. దీనికి కూడా పెద్ద బౌల్ వచ్చిందనమాట. సో అది ప్రెసెంట్ ఎక్కడుందో కనబడలేదు, సో అందుకని మీకు చూపించట్లేదు. ఇది కూడా సేమ్ బౌల్స్ అట్లాగే పెద్ద బౌల్ వచ్చి 6 చిన్న బౌల్స్ అయితే వచ్చాయి. సో ఇవి ఏంటంటే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను అనమాట. సో అందుకని ఇవి కొన్ని అయితే ఇలా కలర్ షేడ్ అయిపోయాయి అనమాట. సో నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను ఈ బౌల్స్లో. సో చట్నీస్ అవి ఇవ్వడానికి అలా యూజ్ చేస్తాను. సో ఇవైతే 6 బౌల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అయితే చెప్పాను కదా నాకు ట్రాన్స్పరెంట్లీ చాలా ఇష్టం అని. సో అందులోనే 2 టైప్స్ ఆఫ్ బౌల్స్ అయితే కొనుక్కున్నాను. ఇవి ఒక 6 అండ్ ఇవి ఒక 6. సో మీకు చూపిస్తాను అండి. సో ఫస్ట్ బౌల్ అయితే ఇది. సో దీని మీద ఇట్లాగ డిజైన్ వస్తుంది, ఇలా రౌండ్గా బాల్స్ లాగా చుట్టూ ఉన్నట్టు ఉంటుంది. అండ్ పైనుంచి అయితే ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్లో డిజైన్ అయితే వచ్చిందనమాట. సో ఇవి కూడా నేను రెగ్యులర్గా యూజ్ చేయను, ఎవరైనా వచ్చినప్పుడే యూజ్ చేస్తాను. సో ఇవైతే నా దగ్గర 6 బౌల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు 3గా చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి ఇంకొక డిజైన్. సో దీనికైతే ఇలాగా అంటే మనకి ఫ్లెక్సిబుల్గా పెట్టడానికి ఈజీగా ఇలా 3 కాళ్ళు ఇచ్చారనమాట. అండ్ డిజైన్ అయితే దీనికి ఇలా వచ్చింది. సో ఇవి కూడా నా దగ్గర 6 బౌల్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇవేంటంటే మనం వీడియోస్ చేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ అవి యూజ్ చేస్తాం కదా. సో కారము, సాల్ట్, సో అవన్నీ నా వీడియోస్లో మీరు చాలా వరకు చూసుంటారు. సో అవన్నీ యూజ్ చేయడానికి అనమాట. సో ఇదైతే తీసుకున్నాను. బట్ ఇది యాక్చువల్గా ఏంటంటే నేను సిరామిక్ అనుకొని తీసుకున్నాను, బట్ సిరామిక్ కాదు. సో ఇదైతే ప్లాస్టిక్ కూడా కాదు, మెలమైన్ ఏదో సంథింగ్ మెటీరియల్ వచ్చింది. సో ఇవైతే ఇలా 6 బౌల్స్ అయితే వచ్చాయి అనమాట. బట్ మనం ఇందులో ఫుడ్ ఏమి తినాం కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఓన్లీ కట్ చేసి పెట్టి వీడియోస్ కోసమే యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇలా 6 బౌల్స్ అయితే వచ్చాయి. అండ్ అది పెట్టుకోవడానికి ఇలా స్టాండ్ అయితే వచ్చిందనమాట. ఇలా అయితే ఇట్లనే పెట్టేస్తాను అనమాట స్టాండ్లో. సారీ, ఇలా స్టాండ్లో అయితే పెడతాను. అండ్ నెక్స్ట్ ఇదైతే ఒక ట్రే క్రమ్ డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్న బాక్స్ అనమాట. ఇవి నా దగ్గర మొత్తం 2
ఆర్ 3 సెట్స్ ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే మా రిలేటివ్స్ పెళ్ళికి ఇచ్చింది, అండ్ ఇదేంటంటే నేను కొనుక్కున్నది, అండ్ ఒకటి నా మ్యారేజ్కి గిఫ్ట్ వచ్చింది అనుకుంటాను, నాకు ఐడియా లేదు. మొత్తం నా దగ్గర 3 ఉన్నాయి ఇలాంటివి. సో అందులో ఇది ఒకటి పింక్ కలరు, సో లిడ్ వచ్చి పింక్ కలర్ వస్తుంది, లైట్ పింక్ రోజ్ కలరు. సో ఓపెన్ చేసి చూపిస్తానండి. సో ఇలా అనమాట. బౌల్ మాత్రం గ్లాస్ బౌల్ వస్తుంది ఇలాగా, సో ఈ డిజైన్లో వస్తుంది. అండ్ లిడ్ వచ్చి ప్లాస్టిక్ లిడ్, రోజ్ కలర్ లిడ్ వచ్చిందనమాట. సో వీటిని ఏదైనా స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో కానీ, లేకపోతే మనం ఏదైనా ఎవరైనా వచ్చినప్పుడు డైనింగ్ టేబుల్ మీద డ్రై ఫ్రూట్స్ పెట్టి పెట్టడానికి కూడా బాగుంటుంది. అండ్ దీని ట్రే అయితే ఇలా వచ్చింది, ఇలా అన్నమాట. ఇలా పెట్టుకొని సో మనం డైనింగ్ టేబుల్ మీద ఎవరైనా వచ్చినప్పుడు డ్రై ఫ్రూట్స్ అట్లా పెట్టచ్చు, చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ సబ్సే అన్నిటికన్నా లాస్ట్ అనమాట. సో నాకు హిందీ అలవాటైతే మధ్యలో హిందీ వస్తుంది. సో అన్నిటికన్నా లాస్ట్, కానీ ఇది చాలా మంచి ఐటము. సో ఇది మనం స్వీట్ కార్న్ ఉంటుంది కదా, సో సేమ్ అలాగే ఉంటుంది. నేనైతే ఇది మీషోలో చూసి నాకు నచ్చిందని తీసుకున్నాను అనమాట. సో నేను ఎప్పుడైనా స్వీట్ కార్న్ ఉడకబెట్టి పిల్లలకి ఇవ్వాలన్నా, సో మనం ఏంటంటే పిల్లలకి ఇలాంటి వాటిల్లో ఇస్తే ఏంటంటే ఎంటర్టైనింగ్గా తింటారు. సో అందుకని ఇదైతే తీసుకున్నాను. ఇది నాకు కాస్ట్ కూడా పెద్దగా ఏమీ పడలేదండి, 120 ఆర్ సంథింగ్ ఎంత పడిందంతే. బట్ నాకైతే చాలా నచ్చింది ఇది. అండ్ నెక్స్ట్ ఇదైతే మన ఫ్రూట్ ఫోర్క్స్ అన్నమాట. సో మీకు చూపిస్తాను. సో ఇలా ఈ యాపిల్ షేప్లో, అండ్ ఇది అవకాడో, ఎస్ అవకాడో అనుకుంటాను, ఇలా అవకాడో షేప్లో. సో ఇలా ఉంటుంది. అండ్ కింద వచ్చేసి ఇలా ముళ్ళు ఉంటుంది అనమాట. దీన్ని ఏంటంటే మనం ఇలా ఫ్రూట్ గుచ్చుకొని తినొచ్చు. సో ఇవి మొత్తం 6 or 8 ఉండేవి. సో 2 మా పిల్లలకి వాళ్ళ ఫ్రూట్స్ బాక్స్లో ఇచ్చాను అనమాట. సో అందుకే ఇక్కడ 4 ఉన్నాయి. సో దీనికి ఏమంటే పెట్టుకోవడానికి ఇలా స్టాండ్ వస్తుంది అనమాట, ఇలా కలర్ఫుల్ రింగ్స్తో స్టాండ్ వస్తుంది. సో ఇది నెక్స్ట్ వచ్చి, సో ఇది మా పిల్లలు ఎక్కడో చూసి కొనుక్కున్నారనమాట. సో పెప్పా పిగ్ ఉంటుంది కదా, సో వాటి స్పూన్స్. సో ఇలా అనమాట. సో 2 స్పూన్స్ అండ్ 2 ఫోర్క్స్ వచ్చాయి. ఒక స్పూన్ అయితే నేను కిచెన్లో ఉంది. సో ఇలా స్పూను అండ్ 2 ఫోర్క్లు 2 స్పూన్లు అయితే వచ్చాయి. సో ఇది మా పిల్లలది అనమాట. సో వాళ్ళకి ఇలాంటి కార్టూన్ ఉంటే పిల్లలు ఈజీగా తింటారు కదా, అందుకని నేను ఇలాంటివన్నీ కొంటూ ఉంటాను. సో అంతేనండి ఈ వీడియో. సో నా వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తాను. అండ్ అలాగే క్రోకరీ పార్ట్ 2 కలెక్షన్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.